గత నెల 21వ తేదీన భగత్ నగర్లో జరిగిన దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ ఘనకార్యం ఇంటి దొంగల పనేనంటూ తేల్చేశారు. ఉత్తరప్రదేశ్లోని మిరాట్కు చెందిన 3 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కరీంనగర్ అడ్మిన్ డీసీపీ వెంకటరమణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ వెంకటరమణ నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెల 21వ తేదీన అర్ధరాత్రి భగత్ నగర్ చెందిన అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయనతో పాటు భార్య, 2 కుమార్తెలను డమ్మీ పిస్తోలు, కత్తులతో బెదిరించి తాళతో కట్టేసి 54 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, 25 లక్షల నగదును దోచుకు వెళ్లారని అన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని, తమ విచారణలో మిరాట్కు చెందిన వారిగా నిర్ధారించి అక్కడి పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ఘటనకు పాల్పడ్డ సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హసీన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ఇది బాధితుడి అల్లుడు మనుమడి స్కెచ్ అని తేలిందని అన్నారు. జూలై 21 నాడు జరిగిన డకాయిటీ కేసులో, హౌస్ డకాయిటీ కేసులో మీరట్ నుంచి 3 నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర కొంత దొంగ సొత్తును రికవరీ చేసి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. కరీంనగర్లో భగత్ నగర్లో నివాసం ఉంటున్న ఎండి అజ్మత్ అలీ ఇంట్లో ఈ మంత్ 21వ తారీఖు రాత్రి జరిగిన సెన్సేషనల్ డకాయిటీ కేసులో కరీంనగర్ పోలీసులు సక్సెస్ఫుల్గా ఛేదించారు. ఇందులో దర్యాప్తులో భాగంగా కంప్లైంట్ యొక్క అల్లుడు మొహమ్మద్ రజావుద్దీన్ A1 మరియు అతని కొడుకు మొహమ్మద్ అజీం రజా మనవడు, కంప్లైంట్కు మనవడు, వీళ్ళిద్దరే ఈ నేరానికి ప్రధాన కుట్రదారులు మరియు సూత్రధారులుగా దర్యాప్తులో తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీరట్కు చెందిన 3 సహచరులతో వీళ్ళిద్దరూ కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో నిందితులు A3, A4, A5 సల్మాన్, A3, A4 సల్మాన్, A3 హసీన్ ముగ్గురిని మొన్న 28వ తారీఖు మీరట్లో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 2,09,000 క్యాషు, అలానే 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 64.98 గ్రాముల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నాము. కేసు పూర్తి వివరాలు 21వ తారీఖు రాత్రి డమ్మీ పిస్టల్స్ మరియు కత్తులతో వచ్చిన నిందితుల ముఠా కరీంనగర్ భగత్ నగర్లోని ఎండి అజ్మత్ అలీ నివాసంలోకి